బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకుంటోంది. 11వ వారంలో టాప్ కంటెస్టెంట్లు నామినేట్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎన్నడూ లేని విధంగా టాప్ కంటెస్టెంట్లందరికీ టాప్ ఓటింగ్ జరిగింది. దాంతో నువ్వా నేనా అనే విధంగా ఎలిమినేషన్ ప్రక్రియ సాగింది. అయితే తాజా వారంలో ఇంటిలో తమ మాటలతో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఆ కంటెస్టెంట్ ఎవరు? ఎలిమినేషన్ ప్రక్రియ గురించి వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ తెలుగు 10వ వారం ముగింపు 11వ వారం నామినేషన్ ప్రక్రియ రంజుగా సాగింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఎప్పట్లాగే భారీగా వాగ్వాదాలు కనిపించాయి. చివరికి భరణి శంకర్, ఇమాన్యుయల్, సంజన గల్రాని, డీమాన్ పవన్, దివ్య, నిఖిత, కళ్యాణ్ పడాలా నామినేట్ అయ్యారు. దాంతో టాప్ కంటెస్టెంట్లంతా నామినేషన్లోకి రాగా తనుజ కెప్టెన్ రావడంతో ఎలిమినేషన్ ప్రాసెస్ కు దూరంగా ఉండిపోయారు. ఈ సీజన్ లో ఫస్ట్ టైం ఇమాన్యుయల్ నామినేషన్ లోకి రావడం తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ లో ఇప్పటి వరకు 8 వారాల్లో 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్ లో సృష్టి వర్మ, తర్వాత మర్యాద రామన్న, 3వ వారం ప్రియా శెట్టి, 4వ వారం హరిత హరీష్, 5వ వారం ఆశా శైని, శ్రీజ దమ్ము, 6వ వారం భరణి శంకర్, 7వ వారం రమ్య పికిల్, 8వ వారం దివ్యల మాధురి, 9వ వారం రాము రాథోడ్, శ్రీనివాస సాయి, 10వ వారం గౌరవ్, నిఖిల్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ లో తనుజ, ఇమాన్యుయల్ టైటిల్ రేస్ లో హాట్ ఫేవరెట్లుగా నిలిచారు. వీరికి పోటీగా కామన్ మెయిన్ కేటగిరీలో ఇంటిలోకి వచ్చిన దివ్య, నిఖిత తనదైన ఆటతో టాప్ పొజిషన్ లో నిలిచారు. సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోకుండా ధీటైన ఆట ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆమె ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్నారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో వారాంతపు ఎపిసోడ్ లో ప్రారంభించిన హోస్ట్ నాగార్జున అక్కినేని ఇంటిలో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగించారు. లీస్ట్ ఓటింగ్ సాధించిన దివ్యను ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. దాంతో ఆమె ప్రయాణం ఇక ముగిసిందనే చెప్పాలి. ఇక అధికారికంగా బిగ్ బాస్ ఆదివారం ప్రకటిస్తే తప్ప ఆమె ఎలిమినేషన్ అధికారికంగా బయటకు వస్తుంది. అయితే శుక్రవారం ఎపిసోడ్ లో తనుజ భీకరంగా గొడవ పెట్టుకున్న ఈ ఫైర్ బ్రాండ్ అవుట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.